అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్, హ్యాపీ వినాయక చవితి. మా వినాయకుడిని చూసారు కదా, చాలా స్పెషల్ గా అనిపించాడు నాకు కూడా. అది మేము కొన్నది కాదు, గిఫ్ట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో హియర్ స్టార్ట్ పూజ. రెడీ, పిలుస్తున్నారు నన్ను. సో పూజకి ఎవ్రీ ఇయర్ వినాయక చవితి పూజ మా ఆయనే చేస్తాడు. కాకపోతే ఈ ఇయర్ అయితే నేను పూజ కథని చదివాను కొంచెం సేపు, బట్ అన్ని కొంచెం తప్పులే అనిపించాయి. మా ఆయన చూడండి ఎలా చెప్తున్నాడు, ఎలా చదువుతున్నాడు. అది కూడా ఏది చాగంటి వారి బుక్ అంట. ఏ బుక్? చాగంటి వారి బుక్ అని రాస్తుంది ఇక్కడ. స్టార్ట్, హియర్ స్టార్ట్. అది ఫస్ట్ ఏం చదువుతావు? వినాయక పూజ. వినాయకి ఓం గణపతాయ నమః. చూడండి, నేనే చదువుతున్నాను. కొన్ని తప్పులు ఉన్నాయి చదివేటప్పుడు, కానీ నన్ను క్షమించయ్యా గణపయ్య ఆ తప్పులని. అండ్ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అందరికీ పోతూ ఉంటాయి, అందుకని నేను వీడియో ఆపేశాను. అందుకే బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తున్నాను. ఈ ఇయర్ వినాయక చవితి చాలా స్పెషల్ అనమాట. 2 పూజల్లో కూర్చున్నాము, అండ్ ఆఫీస్ పూజ అండ్ ఇక్కడ ఇంట్లో. చూడండి ఎంత బాగున్నాడో, క్యూట్. మరి అంతే ఉంది. గురుగారు మొత్తం గట్టిగా వేసాము, అట్టికాయలు అన్ని. చిన్ని వినాయకుడు చాలా క్యూట్గా అనిపించాడు కదా, దీపారాజన వెలుగులో అలాగా. ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్గా అనిపించింది, ఎందుకంటే ఇంట్లో పూజకి మేమే కూర్చున్నాము, అండ్ మా ఆఫీస్లో వినాయకుడిని కూడా పెట్టారు, అక్కడ కూడా పూజకి మేమే కూర్చున్నాము. ఇదే తొట్టి వినాయకుడు అనమాట, గిఫ్ట్ వచ్చింది మనకి. నిమజ్జనం కూడా ఇంట్లోనే, ఎందుకంటే పైనుంచి వాటర్ పోయగానే మట్టి అనేది కరిగిపోతుంది కదా, లోపల సీడ్ ఉండిద్ది, విత్తనము. అది చెట్టో మనకి పువ్వు ఏదో మనకి అది తెలీదు, అది వచ్చిన తర్వాత చూద్దాము. అండ్ మా ఆఫీస్ వినాయకుడు అనమాట, బొజ్జి గణపయ్య, చాలా క్యూట్గా ఉన్నాడు. ఈ విగ్రహం కూడా మట్టి వినాయకుడే. అండ్ రెయిన్ అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఆ రోజు చాలా సఫర్ అయిపోయాము. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మేము పూజ చేసుకొని, పంతులు గారు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ చేసాము మేము పూజ అనేది. ఇంట్లో 11 కల్లా అయిపోయింది, ఆఫీస్లో 2:30కి స్టార్ట్ చేసాము. ఆఫీస్ వినాయకుడు కూడా చాలా క్యూట్గా అనిపించాడు, బుజ్జి వినాయకుడు. అండ్ ఈ ఇయరే ఫస్ట్ టైం పెట్టడము, చాలా చిన్నదే పెట్టాము బొమ్మ, కాకపోతే చాలా బాగా అనిపించింది. 5 డేస్ ఉంచుతున్నాము ఆఫీస్లో వినాయకుడు. డైలీ ఇంకా నైవేద్యాలు తీసుకొస్తాము, పంతులు వచ్చి పూజ చేస్తారు. అండ్ ఈ ఇయర్ స్పెషల్ అనమాట వినాయకుడు. మీరు చూస్తున్నారు కదా, దీని వచ్చేసరికి సాయి, మీకు తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. ఫస్ట్ అయితే అసలుకి వద్దులే అనుకున్నాము, ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, ఎందుకు రిస్క్ చేయటము, అక్కర్లేదులే మనము అని అనుకున్నారు. తర్వాత ఇంకెందుకనో డేర్ చేసి ముందుకు వచ్చారనమాట. ప్రియా మేడం అండ్ సాయి వీళ్ళిద్దరే చేశారనమాట. అండ్ చాలా బాగా జరిగింది పూజ. మేము అరౌండ్ 4:35 o'clockకి భోజనం చేసామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత 2:30కి పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చిన తర్వాత పూజ అయిపోయి మేము భోజనం చేసేసరికి అరౌండ్ 5 అయిపోయింది. ఇంకా పూజ అయిపోగానే ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ లాస్ట్ హారతి, మా ప్రసాదాలు అన్నీ చూశారు కదా. అండ్ ఈ ఇయర్ మమ్మల్ని దేవుడు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఇంకా ఇంట్లో నిమజ్జనము అండ్ ఆఫీస్లో నిమజ్జనము, ఆ లడ్డు వేలం పాట కూడా వీడియోస్ వస్తాయి కంటిన్యూస్గా. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాడు మధ్యలో నిద్రపోయాడు అనమాట, పాప నిద్ర వచ్చేసింది మార్నింగే లేచేసరికి. పూజ కంటిన్యూస్గా ఉండి వాళ్ళు కూడా భోజనం చేయలేదు, పిల్లలు కూడా. ఇక్కడ ప్రియా మేడం వాళ్ళు కూర్చోలేదనమాట జంట, అంటే పూజలో. అండ్ మా ఫ్యామిలీ అండ్ ఇంకొక స్పేర్స్ మేనేజర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మేమిద్దరం కూర్చున్నాము. మా పిల్లోడైతే నిద్రపోయాడు ఎగిరి. పాపం 4:30కి తిన్నాడు వాడు కూడా లంచ్. సాయి చూడండి ఎలా కూర్చున్నాడు. పాపం అప్పటికి చాలా వర్షం పడుతుంది, ఏమైనా తీసుకొచ్చుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. అండ్ మీరు చూసారు వినాయకుడికి గొడుగు అండ్ పైన పత్రికలు అవన్నీ కొన్ని కనిపించట్లేదు కదా, అవన్నీ మీరు స్కిప్ చేసేసేయండి, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఫైనల్లీ ప్రసాదాలు కొన్ని మేము చేసాము, కొన్ని బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము చేయలేక. అండ్ ఈ ఇయర్ బాగా జరిగిందనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బాగా జరగాలని ఈ ఇయర్ కన్నా అనుకుంటున్నాను. మా బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాడు కదా.
మళ్ళీ స్వామికి తీసుకొచ్చిన టవల్ ఇంకోటి బ్యాలెన్స్ ఉందని పైనుంచి మళ్ళీ సాయి ఆ టవల్ కూడా వేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి ఫస్ట్ టైం కూడా చాలా బాగా చేసుకున్నాము, ప్రశాంతంగా అన్నీ చేసాము. అండ్ నిమజ్జనం కూడా ఉంది. నిమజ్జనం ఎప్పుడంటే 5 డేస్కి తీసుకెళ్తున్నారంట, 5 డేస్ దాకా ఉంచుతున్నాము. అండ్ 5 డేస్ ప్రసాదాలు పూజ అండ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉండిద్ది. అండ్ లడ్డు కూడా వేలం పాట వేస్తారు. లడ్డు వేలం పాట కూడా నేను వీడియో పెడతాను, అండ్ నిమజ్జనం కూడా వీడియో పెడతాను. అండ్ మీరందరూ చూడండి. లాస్ట్లో పంతులు గారు అప్పుడు అరౌండ్ టైం ఎంత 4 o'clock అయింది. ఇంకప్పుడు తీర్థం ఇచ్చేసి హారతి ఇచ్చేసి మేము కూడా భోజనానికి రెడీ అయిపోయామన్నమాట. చాలా డిలే అయిపోయింది, కాకపోతే కొంచెం సర్టెన్ టైంలో ఆకలేసింది. బట్ ఫైనల్లీ డన్.